అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మిని. మా ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయిన విషయం మీకు తెలిసిందే కదా! ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి పెళ్లి కొడుకుని చేయడం, పెళ్లి రాట వేయడం అన్నమాట. ముందుగా అయితే దీపారాధన కంప్లీట్ చేసేసారండి. మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనం పూజ చేసుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు బ్లెస్ చేస్తారండి మనకి పైనుంచే. తర్వాత వచ్చేసరికి ముందుగా పందిరి రాట వేయడం అన్నమాట. ఇక్కడొచ్చేసరికి పెళ్లి కొడుకు తల్లి, తండ్రి కూర్చుంటారు. ఒక బాస్కెట్ గానీ, ఒక ట్రే గానీ తీసుకొని అందులో కొంచెం మట్టి అనేది వేస్తారన్నమాట. తర్వాత నువ్వుల లేని నవధాన్యాల్ని ముందు రోజు నైటే నానబెడతారు పాలల్లోని. నానబెట్టి అవి ప్రతి ఒక్కరు కూడా నమస్కరించుకొని అందులో వేయడం జరుగుతుందనమాట. అవి చెట్లులాగా వస్తాయి. అలా వస్తే చాలా మంచిది. తర్వాతొచ్చేసరికి మనకి ఇక్కడ రాట వేయడానికి కొన్ని కొమ్మలు తీసుకుంటారండి. అందులో నేరేడు కొమ్మ, మామిడి కొమ్మ, పాల కొమ్మ వాటిని 3 తీసుకొని కలిపి కట్టి వాటిని శుభ్రపరిచేసి పసుపనేది కంప్లీట్‌గా రాసేస్తారు. తర్వాత మనకి బొట్లతో అలంకరిస్తారనమాట. ఈ మామిడి కొమ్మ ఎందుకు వేస్తారంటే మనకి బయట అన్నమాట ఈ ఇంట్లో పెళ్లి అనేది జరుగుతుందని ఒక ఇంటిగేషన్ లాగా ఉంటుందనమాట. ఒకప్పుడు ఏదైనా వార్తలు చెప్పాలనుకున్నా అక్కడితో ఆగిపోయేవారంట కొన్ని వినకూడనివి. అందుకోసమని ఈ రాటనేది వేయడం జరుగుతుంది. ఈ 3 కొమ్మల్ని కలిపి కొంత మట్టి వేసి, ఆ తర్వాత ఇవి దించేసిన తర్వాత వాటిని గట్టిగా కట్టేస్తారండి. తర్వాత మిగిలిన శాండ్ అయితే ఏదైతే ఉందో అది కూడా వేసేస్తారన్నమాట. ఆ తర్వాత మనం నవధాన్యాలు వేసాం కదా! ఒక కొన్ని 2, 3 డేస్‌కి ఇలాగా చిన్నగా మొలకల్లాగా చెట్లులాగా వస్తాయన్నమాట. అలా వస్తే చాలా మంచిది. నెక్స్ట్ సైంటిఫిక్‌గా చూసుకున్నట్టయితే ఇవేంటంటే నెగెటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా ఆపుతదని కూడా ఒక నమ్మకం అన్నమాట. ఇలా గట్టిగా దాన్ని తాడుతో కట్టేస్తారు. ఇక్కడితో మనకి రాట వేయడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ రాటకి నమస్కరించుకొని మనం పూజ కూడా కంప్లీట్ చేసేస్తారండి ఇక్కడ. తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి తాంబూలాలు కూడా పెళ్లి కొడుకు, అమ్మ, నాన్న కూడా తాంబూలాలిచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుంటారు. ఇంకిక్కడి నుంచి కూడా మనకి ఈ రాట వేయడము, తర్వాత పెళ్లి కొడుకుని చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఇంట్లో అంతా పెళ్లి సందడి మామూలుగా ఉండదు. ఇంకా మా వాడినైతే రెడీ చేసేసామనమాట. ఇక్కడ పెళ్లి కొడుకుని చేసే ముందు కూడా ఒక క్లిప్ అయితే తీసామనమాట ఎలా ఉన్నాడు అనేసి. తర్వాత దేవుడికి నమస్కరించేసుకొని తనకైతే పెళ్ళికొడుకుని చేయడం స్టార్ట్ చేసేసాము. ఇక్కడ పెళ్ళికొడుకుని ఆడబొడుచు చేస్తారండి. అంటే పెళ్ళికొడుకు అక్క అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఈ పెళ్లి బొట్టులో స్టిక్కర్స్ అవి వాడకూడదండి. ఖచ్చితంగా మనం తిలకం అనేదే వాడాలి. అండ్ వైట్ డ్రెస్ కంపల్సరీ వేస్తారన్నమాట. పెళ్లి కూతురికైతే వైట్ సారీ, పెళ్ళికొడుకు వైట్ డ్రెస్ ఖచ్చితంగా వేసి ఇక్కడ పెళ్ళికొడుకుననేది రెడీ చేస్తున్నాము. పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అండ్ రాట వేసేటప్పుడు సన్నాయి కంపల్సరీ ఉండాలండి. తర్వాత పారాణి అనమాట. కాళ్ళకి, చేతులకి కంప్లీట్‌గా పారాణి అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత అందరి బ్లెస్సింగ్స్ తీసుకొని పెద్దవాళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మా వాడు పెళ్లి కొడుకుని రెడీ చేసేసిన తర్వాత బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా తర్వాత తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత తనకి హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆడపడుచులందరూ రెడీ అయ్యారు. ఎందుకో నాకు ఈ ఈవెంట్ అంటే ఈ ఆడపడుచుల సెక్షన్ అంటే చాలా చాలా ఇష్టము. కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా జరిగింది ఇంకా మాకైతే. రాట వేయడం కంప్లీట్ అయిపోయింది. పెళ్ళికొడుకుని చేయడం. ఇంకైతే మేము మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ విషయాలన్నీ కూడా పెద్దవాళ్ళందరూ పేరెంట్స్, అత్తలు, పిన్నిలు అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. తర్వాతయితే లంచ్ చేసేసామనమాట. లంచ్ చేసిన తర్వాత కూడా మేడ మీద కూడా ఫుల్ మీటింగ్ అయితే పెట్టేసుకున్నామనమాట. ఇవి మాకైతే చాలా చాలా ఎంజాయ్ చేశామండి మేమందరం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తుంది మీ విజయలక్ష్మి.